హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్లో ఉన్నాము. ఇక్కడైతే మొత్తం ఇంత పెద్ద పెద్ద చెట్లతోని ఇలా ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరే చూడండి, ఆకాశం వైపు చూస్తే ఎలా ఉందో. ఇక్కడైతే మొత్తం ఇలా ఉందన్నమాట. మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇంకొంచెం సేపు అయితే వెళ్తాము అక్కడికి. ఇదిగోండి, చూడండి మీరు ఒకసారి. ఇక్కడైతే ఇలా ఉంది నేచర్. ఇదిగో ఇక్కడ ఇద్దరు ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇలా ఉంది. పైనకి చూస్తే కిందనైతే ఇలా ఉన్నాయి. ఇదేమో వీల్ చైర్ వెళ్ళే లైన్ అంట. ఇక్కడ ఇలా ఉంది మొత్తం. అది మొత్తం ప్లాస్టిక్ అనుకోకండి, అది చెత్త, ఆకుల చెత్త ఇలా ఉంది. ఇది వచ్చేసి కేరళలో ఉంది. మీరు కేరళ వచ్చినప్పుడు ఇక్కడికి కంపల్సరీ రండి. ఇక్కడైతే మొత్తం ఇలా ఉంది. మొత్తం ట్రీస్తోనే కవర్ అయ్యింది. స్టార్టింగ్ మనం ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొస్తే దానికి 10 రూపీస్ తీసుకొని స్టిక్కర్ వేసిస్తారు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడైనా పాడేస్తామనుకోండి, ఆ 10 రూపీస్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇంకా అందుకనే అలా ఫైన్ అన్నమాట. ఇలా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనమైతే వీల్ చైర్ లైన్లో నడుస్తున్నాం. ఎందుకంటే నార్మల్ లైన్లో నడిస్తే లెగ్ పెయిన్ వచ్చేస్తుంది నాకు. అన్నట్టు నా పేరేంటో తెలియదు కదా మీకు. నా పేరే లక్ష్మీ హంసిని. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఇక్కడ ఎవరు ఫోటోగ్రఫీస్ కూడా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇలాంటిది ఏదో కూర్చోడానికి ఉంది. ఇలా చూస్తే పైనకి మొత్తం ట్రీసే, ఎక్కడ చూసినా ట్రీసే. ఆకాశం అయితే ఇంత కొంచెమే కనిపిస్తుంది మనకు. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ క్యాష్ ఇచ్చేదో కొనుక్కోవాలంట. టీ అట్లాంటివి ఇక్కడ కొనుక్కుంటారు క్యాష్ ఇచ్చి. లెమన్ జ్యూస్ అలాంటి మొత్తం ఇలా ఉంది. ఇక్కడ అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఇంతకీ ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఇక్కడ ఉన్నది మా ఫాదర్. ఇదిగో మీరే చూడండి ఇక్కడ పైన ఎలా ఉందో. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి మీరే. ఇది అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఇన్ కేరళ. ఇక్కడైతే ఇది వీల్ చైర్ లైన్ ఇంతకుముందే చెప్పాను కదా. దీనిపైన ఎవరైనా వీల్ చైర్ నడిపారనుకో, అది స్పెషల్గా నడపాల్సిన అవసరం అనేది ఉండదు. దాని వెంటది అదే వెళ్ళిపోతుంటుంది. ఇంకా వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళకి మొదలవుతుంది ఫుల్గా భయం. ఇక్కడ ఇలా ఉన్నాయి చూసారుగా, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మన ఇండియాలో పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైనా ఉన్నాయంటే అది కేరళలోనే. మీరే చూడండి. సరే, వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామనుకోండి, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. అంతవరకు మీరు ట్రీస్ని చూస్తూ ఉండండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి రాగానే మీకు వాటర్ ఫాల్స్ని చూపించేస్తా. ఒకసారి చెట్టుని చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి వరకు ఎంత పెద్దగా ఉందో. అబ్బో అమ్మో. ఇక్కడ ఇలా బండలో అక్కడ ఎవరు చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ అండి. అయితే మేమైతే మాలలో ఉన్నామని శబరిమలకి వచ్చాము. ఎలాగో శబరిమలకి వచ్చాము కదా, పిక్నిక్లా ఇలా వెళ్దామని వెళ్ళాము. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన 3 వీడియోస్ మీరు చూసింటారు. ఆ 3 వీడియోస్ ఏమేమిటి అంటే, ఇదిగోండి వచ్చేసాము ఇంకా వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడండి, ఒక కుక్క నా వెంట పడింది ఇప్పటిదాకా. ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొంచెం దగ్గరికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఉంది ఇలాగే.
ఇక్కడ ఎక్కడో ఇంతకు ముందు కాలకు ఒక పెద్ద రాత వచ్చిందండి. పెద్ద రాత ఎలా కూర్చుంది అనుకుంటున్నారేమో, ఇంత చిన్నగా ఉంటుంది. ఇక్కడైతే పెద్దగా ఇలా ఉందన్నమాట. బాహుబలి షూటింగ్ వచ్చేసి ఇక్కడనే జరిగింది. అదిగో అక్కడ చూడండి, మా సామె వాళ్ళు ఫోటో షూట్స్ తీసుకుంటున్నారా అనుకోండి. అసలు దీనికి కిందికి ఎలా వెళ్ళాలో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. రండి మనం పైనుంచి వస్తే చూసేద్దాం. ఇక్కడ బాహుబలి షూటింగ్ చేశారని చెప్పుకున్నాం కదా, లీవరా ప్రెషర్ శౌర్యభార సాంగ్ వేసింది ఇక్కడ. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, లీవరా ప్రెషర్ శౌర్యభార సాంగ్. బాహుబలి సినిమాలో బాహుబలి 1 or 2 మేబీ, నాకు గుర్తుకులేదు. ఇదిగోండి మా సార్. ఒకసారి మీరే చూడండి, ఇక్కడ మొత్తం ఇలా ఎవరో హోల్స్ గుద్ది మరి పెట్టినట్టుంది. అబ్బో జారుతుంది కొంచెం ఉంటే. నేను ఇక్కడ చూడండి, ఇలా ఉంది ఇక్కడ మొత్తం. కొండల్లో కదా కాబట్టి ఇలాగే ఉంటుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రీస్ మన దేశంలో ఒక్క ప్లేస్లో ఉంటుంది, అది వచ్చేసి కేరళ ఉంది. కేరళలో ఉన్నంత బిగ్గెస్ట్ ట్రీస్ మన ఇండియాలో అయితే ఎక్కడ లేవు. ఒక్కసారి మీరే చూడండి, ఇక్కడ ఎంత పెద్దగా తయారైపోయిందో గుట్ట. శబరిమలకి వెళ్ళినప్పుడు నేను వీడియో చేసేదాన్ని, కానీ చెయ్యలేదు. సో ఇక్కడే అన్నమాట బాహుబలి షూటింగ్ అయితే అయ్యింది. మీరు దగ్గర నుంచి చూడండి, మొత్తం బాహుబలి సినిమా గుర్తొస్తుంది కదా మీకు ఇది చూస్తుంటే.